వరద బాధితుల పేరుతో పలువురు సహాయం చేస్తే ఆ డబ్బులు దండుకున్న నీచుడివి. లేఅవుట్లు యజమానుల వద్ద కక్కిన కూటికి ఆశపడే దరిద్రుడివి. నీది ఒక బ్రతికేనా అంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇదిగో మైనింగ్ కాంట్రాక్టర్ నా దగ్గర కనపడడం రుజువు చేయి. ఆ మైనింగ్ కాంట్రాక్టర్ ఎత్తుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆయన దగ్గర చెప్తే ఆయన నీ మొహాన్ని కొట్టినట్టుగా ఒక్క నిమిషం కూడా నీకు అపాయింట్మెంట్ లేదు పొమ్మని చెప్పి తరివేశారు. కాబట్టి నీ బతుకెట్టేటనేటువంటి తెలియకుండా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు. నేను మరలా చెప్తున్నాను, దాదాపుగా 2 కోట్ల రూపాయలు నువ్వు వరద బాధితులకు సంబంధించి వసూలు చేసే ఒక వైట్ పేపర్ వదిలి నుంచి నేను తిన్నాను తినలేదని చెప్పి ధైర్యంగా చెప్పు, నేను తీసుకోలేదనే మాట చెప్పు. అందుకని నువ్వు చెప్పావు, చాలా విషయాలు చెప్పావు బ్రహ్మాండంగా, అదట్ట ఇదట. నేను నీకు ఒకటే విషయం డిమాండ్ చేస్తున్నా. నువ్వు నా మీద ఆరోపణలు చేశావు, నేను నీ మీద ఆరోపణలు చేస్తున్నా. నిన్ననే నేను ఎందుకు ఆరోపణలు చేశానంటే ముత్తుకూరు దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్లు పోతుంటే కనుక్కొని రాండ్రా అని చెప్పి ఎక్కడ తోలుతున్నారని చెప్పి ఎక్కడికైనా తోలుతామన్నారు. నువ్వేం చెప్తున్నావు? శ్మశానాలకు తోలుతున్నారు, ఇళ్లకు తోలుతున్నారు. ఏమి శ్మశానాలకు ఇళ్లకు తోసుకుంటుంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఏం అనుమతులు అవసరం లేదా? అనుమతులు తీసుకోవా? అక్రమంగా తరలిస్తావా? నువ్వు చేసేటువంటి పని ఏంది? 100 ట్రాక్టర్లో 10 ట్రాక్టర్లో శ్మశానాలకో ఎక్కడికో ఇళ్లకో పంపించి 90 ట్రాక్టర్లు అమ్ముకుంటున్నావు. వాడు కనుక్కొని రమ్మంటే వాడు బయట మీద చెప్పారు, ముత్తుకూరులో అయితే 1500, చుట్టుపక్కల గ్రామాలు అయితే 2000, నెల్లూరు లేఅవుట్కి అయితే 4000 లెక్కన తోలుతామని చెప్పారు. అవునా కాదా? జాగ్రత్త లేదా? దానికి ముత్తుకూరు చెరువులో అయితారు, అక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ చెరువులో అయితారు, ఒలగబడి చెరువులో అయితారు, ఎక్కడ పడితే అక్కడ ఎత్తుతా ఉంటే ఈ దరిద్రానికి చెరువులు అన్యాయం అయిపోతున్నాయని చెప్పి చెప్తే దాని మీద వచ్చి వాడు తిన్నారు వీళ్ళు తిన్నారు అని చెప్పి నీలాగా నికృష్టుడు నీచుడు డబ్బులు తిన్నటువంటి వాడు సర్వేపల్లి చరిత్రలో ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి నేను పాపం అయిపోయింది, చంద్రమోహన్ రెడ్డి కథ అయిపోయింది. ఈ రోజు దాదాపుగా అంతిమ తీసుకొచ్చాడు. అంతిమ తీసి అంటే హరిశ్చంద్రలో కాటిసీన్ లాగా ఏదో మామూలుగా కర్ర కొండ పట్టుకొని తిరిగినట్టుగా పాపం ఈ పేపర్లు పట్టుకొని మీడియా ముందు చూపిస్తున్నాడు. ఇదిగో ఈ కాగితాలు అవి చూస్తే అర్థమైపోయింది. అంతిమ దిశలో హరిశ్చంద్రుడు కాటిసీన్ గుర్తుకొస్తుంది ఆయన తమను చూస్తానని చెప్పి నీ కథ కాటిసీన్కి వచ్చేసింది, హరిశ్చంద్రుడు సీన్కి వచ్చేసింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వేదో అది ఇది అని చెప్పుకోవడం కాదు. నేను కోరుకునేది ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దుర్మార్గం. చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. ఎందుకు విమర్శించడం? చంద్రబాబు నాయుడు విమర్శించడం తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే విమర్శించమా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తే నేరస్తుడు అయిపోతాడా? చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు, నన్ను విమర్శిస్తున్నాడు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటారు? నువ్వు చెప్పిన అధికారులు ఉద్యోగులు బాగుంటుకోరు. కాబట్టి నేను మరలా సవాల్ విసురుతున్నానే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఇరికించాలని చూసే ప్రయత్నం చేయాలి. ఇరికించాలంటే చాలా ఇబ్బంది పడిపోతావు రాబాయి, నువ్వు తట్టుకోలేవు. నువ్వు తర్వాత నువ్వు ఏదైనా వాస్తవం విచారణ చేయించు. నేను నీకు చాలా విసరుతున్నా, అనేక సందర్భాల్లో విసరినా మళ్ళా విసరుతున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే 3 నీకు మెగా బంపర్ ఆఫర్. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు 1 కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ డివిజన్, నెల్లూరు.